అరేంజింగ్ ద ఫార్మర్స్ స్టోరీ, అ ట్రెజర్ హంట్ పజిల్. రైతు కథను అమర్చడం, నిధివేట పజిల్. లెట్స్ సాల్వ్ అ స్టోరీ పజిల్ అబౌట్ అ ఫార్మర్ అండ్ హిస్ డైమండ్ అడ్వెంచర్. మనం ఒక రైతు మరియు అతని డైమండ్ సాహసం గురించి కథ పజిల్ను పరిష్కరిద్దాం. వీల్ అరేంజ్ 10 జంబుల్డ్ సెంటెన్సెస్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్ యూజింగ్ క్లూస్. మనం 10 అస్తవ్యస్త వాక్యాలను సరైన క్రమంలో అమర్చుకుందాం, సూచనలను ఉపయోగించి. జంబుల్డ్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద ఫార్మర్స్ స్టోరీ. రైతు కథ నుండి అస్తవ్యస్త వాక్యాలు. 1. హీ థ్రూ హిమ్సెల్ఫ్ ఇంటూ ద బార్సిలోనా రివర్ అండ్ కమిటెడ్ సూసైడ్. అతను బార్సిలోనా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. 2. ద వాయిస్ మ్యాన్ సెడ్, బికాస్ దట్ ఈస్ అ డైమండ్. జ్ఞాని, అది డైమండ్ కాబట్టి అన్నాడు. 3. హీ పిక్డ్ అప్ ద స్టోన్ అండ్ పుట్ ఇట్ ఇన్ ద లివింగ్ రూమ్. అతను రాయిని తీసుకొని గదిలో పెట్టాడు. 4. హీ లుక్డ్ ఆల్ త్రూ యూరప్ అండ్ కుడెంట్ ఫైండ్ ఎనీ. అతను యూరప్ అంతా వెతికినా ఏమీ దొరకలేదు. 5. దే ఫౌండ్ దట్ ద ఫార్మ్ వాజ్ ఇండీడ్ కవర్డ్ విత్ ఏకర్స్ అండ్ ఏకర్స్ ఆఫ్ డైమండ్స్. పొలం నిజంగా ఎకరాల కొద్దీ డైమండ్తో నిండి ఉందని తెలిసింది. 6. దట్ నైట్ ద ఫార్మర్ కుడెంట్ స్లీప్. ఆ రాత్రి రైతు నిద్రపోలేదు. 7. ద పర్సన్ హూ హడ్ బాట్ హిస్ ఫార్మ్ వాజ్ వాటరింగ్ ద క్యామెల్స్ అట్ ఏ స్ట్రీమ్. అతని పొలాన్ని కొన్న వ్యక్తి ఒంటెలకు స్ట్రీమ్ వద్ద నీళ్లు పెడుతున్నాడు. 8. హీ మేడ్ అరేంజ్మెంట్స్ టు సెల్ ఆఫ్ హిస్ ఫార్మ్ అండ్ వెంట్ ఇన్ సర్చ్ ఆఫ్ డైమండ్స్. అతను తన పొలాన్ని అమ్మే ఏర్పాట్లు చేసి డైమండ్ కోసం వెతకడానికి వెళ్లాడు. 9. హీ వాజ్ అన్హ్యాపీ అండ్ హీ వాజ్ డిస్కంటెంట్. అతను అసంతృప్తిగా మరియు నిరాశగా ఉన్నాడు. 10. అ వాయిస్ మ్యాన్ టోల్డ్ హిమ్ అబౌట్ ద గ్లోరీ ఆఫ్ డైమండ్స్. జ్ఞాని అతనికి డైమండ్ వైభవం గురించి చెప్పాడు. క్యాన్ యూ పుట్ దీస్ సెంటెన్సెస్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్? లెట్స్ పుట్ ద స్టోరీ ఇన్ ఆర్డర్. కథను సరైన క్రమంలో పెడదాం. వీల్ అరేంజ్ ద సెంటెన్సెస్ లైక్ అ ట్రెజర్ హంట్, యూజింగ్ క్లూస్ టు బిల్డ్ ద స్టోరీ స్టెప్ బై స్టెప్. మనం ఒక నిధివేటలా వాక్యాలను క్రమంలో పెడదాం, సూచనలను ఉపయోగించి కథను దశలవారీగా నిర్మిస్తాం. స్టెప్ 1. సెంటెన్స్, హీ వాజ్ అన్హ్యాపీ అండ్ హీ వాజ్ డిస్కంటెంట్. 9. ఇన్ అనార్డర్డ్ లిస్ట్ క్లూ, దిస్ ఈస్ ద స్టార్ట్ ఆఫ్ ది అడ్వెంచర్. The farmer's heart is heavy, like a cloudy day, making him ready for a big change. It's the first step because it tells us why he dreams of something better. సూచన, ఇది సాహసం యొక్క మొదటి అడుగు. రైతు హృదయం మేఘాలతో కూడిన రోజులా బరువుగా ఉంది, అతన్ని పెద్ద మార్పుకు సిద్ధం చేస్తుంది. ఇది మొదటి వాక్యం ఎందుకంటే అతను ఎందుకు మంచి కలలు కంటున్నాడో చెప్తుంది. స్టెప్ 2. సెంటెన్స్, a wise man told him about the glory of diamonds. 10. In unordered list clue, like a wise old storyteller, the wise man lights a spark in the farmer's mind with tales of shiny diamonds. This comes next because the farmer's sadness, step 1, makes him listen to this exciting idea. సూచన, జ్ఞాని, ఒక పాత కథకుడిలా, రైతు మనసులో మెరిసే డైమండ్ కథలతో స్ఫులింగాన్ని రగిలిస్తాడు. రైతు బాధ, మొదటి దశ, వల్ల ఈ ఉత్తేజకరమైన ఆలోచనను వింటాడు కాబట్టి ఇది తర్వాత వస్తుంది. స్టెప్ 3. సెంటెన్స్, దట్ నైట్ ద ఫార్మర్ కుడెంట్ స్లీప్. 6. ఇన్ అనార్డర్డ్ లిస్ట్ క్లూ, ద ఫార్మర్స్ హెడ్ ఈస్ బజింగ్ విత్ డైమండ్ డ్రీమ్స్, లైక్ స్టార్స్ హీ కాంట్ స్టాప్ థింకింగ్ అబౌట్. ద వర్డ్స్, దట్ నైట్, షో దిస్ హ్యాపెన్స్ రైట్ ఆఫ్టర్ ద వాయిస్ మ్యాన్స్ టాక్. స్టెప్ 2. సూచన, రైతు మనసు డైమండ్ కలలతో, నక్షత్రాల లాంటివి ఆలోచించడం ఆపలేనంతగా గుండెల్లో గిరగిర తిరుగుతోంది. ఆ రాత్రి అనే పదాలు ఇది జ్ఞాని మాట్లాడిన వెంటనే, రెండో దశ, జరిగిందని చూపిస్తాయి. స్టెప్ 4. సెంటెన్స్, హీ మేడ్ అరేంజ్మెంట్స్ టు సెల్ ఆఫ్ హిస్ ఫార్మ్ అండ్ వెంట్ ఇన్ సర్చ్ ఆఫ్ డైమండ్స్. 8. ఇన్ అనార్డర్డ్ లిస్ట్ క్లూ, ద ఫార్మర్ ఇస్ సో ఎక్సైటెడ్, హీ సెల్స్ హిస్ ఫార్మ్ అండ్ స్టార్ట్స్ హిస్ ట్రెజర్ హంట్, like an explorer in a movie. This follows his sleepless night. Step 3, because he's ready to chase his dream. సూచన, రైతు చాలా ఉత్సాహంగా ఉండి, తన పొలాన్ని అమ్మి, సినిమాలో ఎక్స్ప్లోరర్లా నిధివేట మొదలు పెడతాడు. ఇది అతని నిద్రలేని రాత్రి, మూడో దశ, తర్వాత వస్తుంది ఎందుకంటే అతను తన కలను వెంబడించడానికి సిద్ధంగా ఉన్నాడు. స్టెప్ 5. సెంటెన్స్, he looked all through Europe and couldn't find any. 4. In unordered list clue, like a hero searching far and wide, the farmer travels all over Europe but finds no diamonds.
This comes after he leaves home. Step 4. To search. సూచన: హీరోలా దూరదూరంగా వెతుకుతూ రైతు యూరప్ అంతా తిరిగినా డైమండ్లు దొరకవు. ఇది అతను ఇంటిని వదిలి వెతకడానికి వెళ్ళిన 4వ దశ తర్వాత వస్తుంది. స్టెప్ 6. సెంటెన్స్: He threw himself into the Barcelona river and committed suicide. 1. In unordered list clue: heartbroken, like a hero who lost everything, the farmer gives up in the Barcelona river. This follows his failed search in Europe. Step 5. సూచన: గుండె బద్దలైన హీరోలా రైతు బార్సిలోనా నదిలో దూకి ప్రాణాలు వదులుకుంటాడు. ఇది యూరప్లో అతని విఫల వెతుకులాట 5వ దశ తర్వాత వస్తుంది. స్టెప్ 7. సెంటెన్స్: The person who had bought his farm was watering the camels at a stream. 7. In unordered list clue: now the story switches, like a movie changing scenes. The new farm owner, busy with his camels, starts a new adventure. This comes after the farmer's story ends. Step 6. సూచన: ఇప్పుడు కథ సినిమాలో సీన్ మారినట్లు మారుతుంది. కొత్త పొలం యజమాని తన ఒంటెలతో బిజీగా ఉంటూ కొత్త సాహసం మొదలు పెడతాడు. ఇది రైతు కథ ముగిసిన 6వ దశ తర్వాత వస్తుంది. స్టెప్ 8. సెంటెన్స్: He picked up the stone and put it in the living room. 3. In unordered list clue: the new owner finds a shiny stone by the stream, like finding a hidden treasure. He keeps it at home, following his camel watering moment. Step 7. సూచన: కొత్త యజమాని స్ట్రీమ్ దగ్గర మెరిసే రాయిని దాచిన నిధిలా కనుగొంటాడు. అతను దాన్ని ఇంట్లో ఉంచుతాడు. ఒంటెలకు నీళ్లు పెట్టిన క్షణం 7వ దశ తర్వాత. స్టెప్ 9. సెంటెన్స్: The wise man said, because that is a diamond. 2. In unordered list clue: like a wise wizard, the wise man reveals the stone is a diamond, shocking everyone. This happens after the stone is found. Step 8. సూచన: జ్ఞాని విజార్డ్లా రాయి డైమండ్ అని వెల్లడిస్తాడు, అందరినీ ఆశ్చర్యపరుస్తాడు. ఇది రాయి దొరికిన 8వ దశ తర్వాత జరుగుతుంది. That is a diamond. Step 10. సెంటెన్స్: They found that the farm was indeed covered with acres and acres of diamonds. 5. In unordered list clue: the big twist, like the end of a treasure hunt. The farm is full of diamonds, showing the farmer missed his own treasure. This is the final step after the diamond is identified. Step 9. సూచన: నిధివేట ముగింపులా పెద్ద ట్విస్ట్. పొలం డైమండ్తో నిండిపోయి ఉందని తెలుస్తుంది. రైతు తన నిధిని మిస్ చేశాడని చూపిస్తుంది. డైమండ్ గుర్తించిన 9వ దశ తర్వాత ఇది చివరి దశ. ద ఫార్మర్స్ స్టోరీ ఇన్ ఆర్డర్. రైతు కథ సరైన క్రమంలో. 1. He was unhappy and he was discontent. అతను అసంతృప్తిగా మరియు నిరాశగా ఉన్నాడు. 2. A wise man told him about the glory of diamonds. జ్ఞాని అతనికి డైమండ్ వైభవం గురించి చెప్పాడు. 3. That night the farmer couldn't sleep. ఆ రాత్రి రైతు నిద్రపోలేదు. 4. He made arrangements to sell off his farm and went in search of diamonds. అతను తన పొలాన్ని అమ్మే ఏర్పాట్లు చేసి డైమండ్ కోసం వెతకడానికి వెళ్ళాడు. 5. He looked all through Europe and couldn't find any. అతను యూరప్ అంతా వెతికినా ఏమీ దొరకలేదు. 6. He threw himself into the Barcelona river and committed suicide. అతను బార్సిలోనా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. 7. The person who had bought his farm was watering the camels at a stream. అతని పొలాన్ని కొన్న వ్యక్తి ఒంటెలకు స్ట్రీమ్ వద్ద నీళ్లు పెడుతున్నాడు. 8. He picked up the stone and put it in the living room. అతను రాయిని తీసుకొని గదిలో పెట్టాడు. 9. The wise man said, because that is a diamond. జ్ఞాని అది డైమండ్ కాబట్టి అన్నాడు. 10. They found that the farm was indeed covered with acres and acres of diamonds. పొలం నిజంగా ఎకరాల కొద్దీ డైమండ్తో నిండి ఉందని తెలిసింది. ఫార్మర్స్ సాడ్నెస్ కుడివైపు చూపుతున్న బాణం వాయిస్ మ్యాన్స్ అడ్వైస్ కుడివైపు చూపుతున్న బాణం జర్నీ బిగిన్స్ కుడివైపు చూపుతున్న బాణం డిస్కవరీ కుడివైపు చూపుతున్న బాణం ట్రెజర్ రివీల్డ్. వాట్ డిడ్ వీ లెర్న్? మనం ఏమి నేర్చుకున్నాం? హోమ్ కుడివైపు చూపుతున్న బాణం ట్రెజర్ కుడివైపు చూపుతున్న బాణం వాల్యూ. ద ఫార్మర్ మిస్డ్ ద ట్రెజర్ ఇన్ హిస్ ఓన్ బ్యాక్యార్డ్. లెట్స్ వాల్యూ వాట్ వీ హ్యావ్. రైతు తన సొంత పొలంలో నిధిని మిస్ చేశాడు. మన దగ్గర ఉన్నదాన్ని విలువ చేద్దాం.
Oral activity. Advantages and disadvantages of traveling abroad. You've listened to the story. Now, work in pairs and discuss the advantages and disadvantages of traveling abroad. You may use the hints given in the box for your understanding. Advantages. Earn more money. Social status. More opportunities. Disadvantages. Cut off from your roots. Living away from parents. Brain drain. Intellectual loss. Explain sections. Advantages. Earn more money. Higher salaries abroad compared to home country. ఎక్కువ డబ్బు సంపాదించండి. Social status. Improves one's image and respect in society. సామాజిక హోదా. More opportunities. Wider chances for education, jobs, and career growth. మరిన్ని అవకాశాలు. Disadvantages. Cut off from your roots. Distance from culture, traditions, and homeland. మీ మూలాల నుండి దూరంగా ఉండటం. Living away from parents. Separation from family may cause emotional pain. తల్లిదండ్రుల నుండి దూరంగా జీవించడం. Brain drain. Intellectual loss. Loss of skilled manpower for home country. మేధోడు పోయినట్లు, బుద్ధి నష్టం. Disadvantages. Cut off from your roots. Distance from culture, traditions, and homeland. మీ మూలాల నుండి దూరంగా ఉండటం. Living away from parents. Separation from family may cause emotional pain. తల్లిదండ్రుల నుండి దూరంగా జీవించడం. Brain drain. Intellectual loss. Loss of skilled manpower for home country. మేధోడు పోయినట్లు, బుద్ధి నష్టం. Advantages. Sentences. Earn more money. Many professionals earn higher salaries when they work abroad compared to their home country. చాలా మంది వృత్తి నిపుణులు విదేశాలలో పనిచేసినప్పుడు తమ స్వదేశంతో పోలిస్తే ఎక్కువ జీతం సంపాదిస్తారు. Social status. Working or studying abroad often improves one's image and respect in society. విదేశాలలో పనిచేయడం లేదా చదువుకోవడం తరచుగా ఒకరి బింబాన్ని మెరుగుపరుస్తుంది మరియు సమాజంలో గౌరవాన్ని పెంచుతుంది. More opportunities. There are wider chances for education, jobs, and career growth when you travel abroad. మీరు విదేశాలకు ప్రయాణించినప్పుడు విద్య, ఉద్యోగాలు మరియు వృత్తి అభివృద్ధి కోసం విస్తృతమైన అవకాశాలు ఉంటాయి. Disadvantages. Sentences. Cut off from your roots. Living abroad for many years may create a distance from your culture and traditions. చాలా సంవత్సరాలు విదేశాలలో నివసించడం మీ సంస్కృతి మరియు సంప్రదాయాల నుండి దూరం ఏర్పడటానికి కారణం కావచ్చు. Living away from parents. Separation from family can cause emotional pain and homesickness. కుటుంబం నుండి విడిపోవడం భావోద్వేగ నొప్పి మరియు స్వదేశ ఆకాంక్షకు కారణం కావచ్చు. Brain drain. Intellectual loss. When talented people leave their country, it results in loss of skilled manpower. ప్రతిభావంతులైన వ్యక్తులు తమ దేశాన్ని వదిలిపెట్టినప్పుడు, అది నైపుణ్యం గల మానవ వనరుల నష్టానికి దారితీస్తుంది.